హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నేషనల్ పలుకుల్ ఛానల్. ఈరోజు మన నేషనల్ పలుకుల్లో గేమ్ చేంజర్ 11th రౌండ్ గురించి తెలుసుకుందాం. గేమ్ చేంజర్ సినిమా యాక్షన్ డ్రామాలో వచ్చిన సినిమా. ఈ సినిమా కథ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తీసిన ఫ్యామిలీ రివెంజ్ డ్రామా. ప్లాట్ వచ్చి హీరో ఒక ఐపీఎస్ ట్రైనింగ్లో ఉండటం, కానీ తన ప్రియురాలి కోసం కలెక్టర్గా విశాఖపట్నంకి రావటం, అక్కడ సీఎం కొడుకుతో గొడవ పడటం, ఇంటర్వెల్లో హీరోకి తన తండ్రి గురించి నిజం తెలియటం వంటివి జరుగుతుంది. తన తండ్రి గురించి నిజం తెలుసుకున్న తర్వాత హీరో ఏం చేశారో అనేదే కథ. ఇప్పుడు వచ్చి 11th అవర్. పాయింట్ 1, హీరో క్యారెక్టరైజేషన్. శంకర్ సినిమాలో హీరో చాలా ప్రొఫెషనలిజంగా ఉంటారు. తను చేసే వృత్తి మీద ఎంతో శ్రద్ధగా ఉంటారు. ఒకే ఒక్క అర్జున్ కానీ అపరిచిత విక్రమ్ కానీ తమ వృత్తి పట్ల ఎంతో గౌరవంగా, బాధ్యతగా, శ్రద్ధగా ఉంటారు. అవినీతికి, అన్యాయానికి ఎంతో దూరంగా ఉంటూ తమ ప్రొఫెషనలిజంని బాధ్యతగా నిర్వహిస్తుంటారు. కానీ ఈ సినిమాలోకి వచ్చి అది ఎక్కడో లోపించింది. ఐపీఎస్ అవ్వాల్సిన హీరో తన ప్రియురాలి కోసం ఐఏఎస్ అవ్వటం, మరి అక్కడి నుంచి పొలిటికల్ బ్యాక్డ్రాప్లో మారటం, తర్వాత కలెక్టర్గా అవ్వటం, మరి అక్కడి నుంచి తన ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తర్వాత మళ్ళీ పాలిటిక్స్కి వెళ్ళటం అనేది ఇక్కడ జనానికి సరిగ్గా సింక్ అవ్వలేదు. అంతేకాకుండా చూపించిన విధానం కూడా దెబ్బతీసింది. ఒక్కరోజు సీఎంగా ఉన్న అర్జున్ తర్వాత మళ్ళీ ఆ 10 వద్దని చెప్పి మళ్ళీ జర్నలిస్ట్కి వెళ్తుంటే జనాలకి ఆ పాయింట్ నచ్చలేదు. మళ్ళీ తనే సీఎంగా రావాలని ఆడిటోరియంలో ఉన్న ప్రతి ఒక్కరు కోరుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి ఆ విజన్ ఎక్కడో లోపించి జనాలకి సరిగ్గా కంటి కాలేదు. ఇప్పుడు వచ్చి పాయింట్ 2, వన్ సైడెడ్ విలన్. గేమ్ చేంజర్ సినిమా హీరో వర్సెస్ విలన్గా చూపించారు. మెయిన్ ప్లాట్ రివెంజ్ డ్రామా అయిన స్టోరీ మాత్రం పొలిటికల్ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. అలాంటి టైంలో హీరో రూలింగ్ పార్టీ అయితే అప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్ని చూపించకపోవటం అనేది పెద్ద మైనస్. రామ్ చరణ్ వర్సెస్ ఎస్జే సూర్య చూపించినప్పుడు, ఫైట్ జరుగుతున్నప్పుడు, రివెంజ్ డ్రామా ఉన్నప్పుడు పల్చు గోపాలకృష్ణ చెప్పినట్టు హీరో కనీసం 3-4 విలన్స్ ఉండాలి. అప్పుడే సినిమా హిట్ అవుతుంది. పాయింట్ 3, టేకింగ్. శంకర్ గారి సినిమాలన్నీ మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటాయి. అందులో హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. గేమ్ చేంజర్ సినిమాలో కూడా హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. శంకర్ గారి సినిమాలో అన్నీ చాలా స్ట్రాంగ్గా, ఎమోషన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అంతేకాకుండా ఆయన విజన్, టేకింగ్, ఎమోషన్స్, ఆయన చూపించే విజువలైజేషన్, ఇలాంటివన్నీ ఆయన ఇంకో స్థాయికి తీసుకెళ్ళి ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్టర్స్ ఉంచాయి. అలాంటి డైరెక్టరు ఒకే ఒక్కలాంటి పొలిటికల్ బ్యాక్డ్రాప్ వస్తున్నప్పుడు మళ్ళీ అదే విజన్తో వస్తానని ఆశించాం. కానీ ఇక్కడ ఆయన విజన్, టేకింగ్ అన్నీ గాడి తప్పాయి. దానివల్ల సినిమా ఫ్లాప్ అయింది. విజన్ డైరెక్టర్కి శంకర్ గారి తేడా ఏంటంటే ఆయన చూపించే విధానం, ఆయనకున్న విజన్, అందుకే ఆయనని ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ చేసింది. పాయింట్ 4, గేమ్ చేంజర్ సినిమాతో పాటు ఇంకో సినిమా ఉంటుంది, కర్తవ్యం. అందులో కూడా విజయశాంతి గారు ఒక ఎస్ఐ. ఆమె ఒక ఊరికి రావటం, అక్కడ ఎస్ఐ పోస్టింగ్ రావటం, ఆమెకి ఒక గతం ఉండటం, ఆ ఊళ్ళో ఒక పొలిటికల్ లీడర్కి ఆమెకు ఒక గొడవ అవ్వటం, అందులో ఆమె పొలిటికల్ లీడర్ కొడుకు రేప్ కేసు ఇరికిపోవటం, ఆ తర్వాత విజయశాంతి ఆ మహిళకి న్యాయం చేసిందా లేదా అనేది స్టోరీ. గేమ్ చేంజర్ వచ్చి కూడా హీరో ఒక కలెక్టర్గా రావటం, ఒక పొలిటికల్ లీడర్ కొడుకుతో గొడవ పడటం, అందులో తనకు ఫ్లాష్ బ్యాక్ ఉండటం, తర్వాత తన ఫ్లాష్ బ్యాక్ తండ్రి గురించి తెలిసిన తర్వాత హీరో ఏం చేశాడనేది కదా. ఇంకా రెండు ఒకటే స్టోరీ అయినా చూపించిన విజయంలో తేడా ఉంటుంది. హీరో వర్సెస్ విలన్గా చూపించినప్పుడు కర్తవ్యం సినిమాలో అన్ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, ట్విస్టులు, టన్నులతో సినిమా ఇంకో స్థాయికి తీసుకెళ్ళి అసలు జనాలు ఊహించని మలుపులు తిప్పారు. కానీ ఇక్కడ మాత్రం ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, ఊహించే సీన్స్తో సినిమాని నీరసించేలా చేశారు. దీనివల్ల సినిమా ప్రెడిక్టబుల్గా మారిపోయి సినిమా ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని జనాలు ఏం జరుగుతుందో ఊహించుకున్నారు. దీనివల్ల సినిమా ఫ్లాప్ అయింది. దిస్ ఈస్ మై ఒపీనియన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై నేషనల్ పలుకుల్ యూట్యూబ్ ఛానల్.